సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ తగ్గాలిలే భార్య కోసం. రచన డాక్టర్ సన్నిహిత్. రాత్రి 10 దాటింది. ఆఫీస్ నుండి తన ఫ్లాట్లోకి అప్పుడే వచ్చాడు విహారీ. హాల్లోని సోఫాలో కూలబడి, సరయూ మంచినీళ్ళివ్వు అని అరిచాడు. ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నెమ్మదిగా లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి మంచినీళ్లు తీసుకొని తాగాడు. తర్వాత సరయూ కోసం వెతకసాగాడు. ఒక గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఆ ఫ్లాట్లో విహారీ, అతని భార్య సరయూ మాత్రమే ఉంటారు. ఈ మధ్యనే వాళ్లకు పెళ్లయింది. ఇద్దరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్. పొద్దున్నే ఆఫీస్కి వెళ్లి కష్టపడి పనిచేసి సాయంత్రం గూటికి చేరుకుంటారు. ఈరోజు సరయూ తొందరగా వచ్చింది. విహారికి పని ఒత్తిడితో లేట్ అయ్యింది. తన బెడ్రూమ్ వైపు వెళ్లాడు. అక్కడ స్మార్ట్ ఫోన్లో పూర్తిగా మునిగిపోయి ఉంది సరయూ. ఎందుకో సర్రున కోపం వచ్చింది విహారికి. అయినా కంట్రోల్ చేసుకున్నాడు. ఆమెని సమీపించి, ఎప్పుడొచ్చావు అని ప్రేమగా అడిగాడు. 1 అవర్ అయింది అని చెప్పి ఫోన్లో తలదూర్చింది. ఏమైనా తిన్నావా? అబ్బబ్బా, తిన్నాన్లే. నువ్వు నీ దొంగ ప్రేమలు, కాసేపు నన్ను ఫ్రీగా ఉండనివ్వు అని విసుక్కుంది. చివుక్కుమన్నాడు విహారీ. నిశ్శబ్దంగా హాల్లోకి వెళ్లి సోఫాలో కూలబడ్డాడు. ఇంతకు ముందు సరయూ ఇంత రెస్ట్లెస్ గా ఎప్పుడూ లేదు. ఈ మధ్యనే ఇలా బిహేవ్ చేస్తుంది. కారణం అతనికి చూచాయిగా అర్థమవుతోంది. కాని ఇంకా క్లారిటీ కావాలి. పెళ్లైన వెంటనే లోన్ పెట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నాడు. ఏకాంతంగా తన భార్యతో లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలని అందమైన కలలు కన్నాడు. కాని ఎందుకో అతని కలలు నెరవేరడం లేదు. పెళ్లైన కొత్తలో కొంచెం మొహమాటంగా ఉంటూనే కోఆపరేట్ చేసిన సరయూ ఈ మధ్య ప్రతి దానికి చిరాకు పడుతోంది. తన ఒరిజినాలిటీ చూపిస్తూ భర్తతో ఎంజాయ్ చేయాల్సిన టైంలో విసుగ్గా ఉంటోంది. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి చదువు మెట్లెక్కి పైకి వచ్చాడు విహారీ. అయితే అతనికి గొప్ప కోరిక ఒకటుంది. ఏ నాటికైనా గొప్ప రచయితగా పేరు తెచ్చుకొని తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి వెళ్లాలని. కాని అతని కోరిక నెరవేరడానికి పూలదారి కనపడడం లేదు. అన్నీ ముళ్లే కనిపిస్తున్నాయి. అందుకే ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాక నెమ్మదిగా రచనలు చేస్తూ సినిమా ప్రయత్నాలు చెయ్యాలని అనుకున్నాడు. అలాగే అతని భార్య సరయూకు కూడా ఏవో కలలు ఉండే ఉంటాయి. ఆ కలలే ఆమెకు అశాంతిని కలగజేస్తున్నట్టున్నాయి. అయితే అవి ఏమిటి అన్నది అతనికి అర్థం కావడం లేదు. కాసేపటి తర్వాత సోఫాల నుండి లేచి నెమ్మదిగా సరయూ దగ్గరికి వెళ్లి, డిన్నర్ బుక్ చేయనా అని అడిగాడు. సరే చెయ్యి అని ముక్తసరిగా చెప్పింది. ఫోన్ తీసుకొని జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత ఫ్రెష్ అవడానికి బాత్రూంలో దూరి షవర్ ఆన్ చేశాడు. తలపై నుండి నెమ్మదిగా నీరు జారుతోంది అతని బాధను తగ్గిస్తూ. డిన్నర్ వచ్చాక ఇద్దరూ వేరువేరుగా తిన్నారు. తర్వాత వేరువేరుగా నిద్రపోయారు. ఒకరోజు గడిచిపోయింది. ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెల రోజులుగా ఆ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంది. ఇది ఏ తుఫానుకు దారితీస్తుందో మరి. జీవితం అంటే కష్టపడి చదువుకొని పైకి రావటం, ఉద్యోగం సంపాదించుకుని తర్వాత తనకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటం, హాయిగా గడపడం అని కలలు కన్నాడు విహారీ. అనుకున్న ప్రకారం బాగా చదివి జాబ్ తెచ్చుకొని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. కాని హాయిగా ప్రేమగా గడపలేకపోతున్నాడు. అలా గడపాలంటే భార్యాభర్తల మనస్తత్వాలు కలవాలని, అది అంత సులభం కాదు అని అతనికి తెలియదు. పాత రోజుల్లో భార్య భర్తే సర్వస్వం అనుకునేది.
అతని ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చుకుని ఆనందంగా బ్రతికేసేది. కాని కాలం మారింది. చాలా మార్పులు వచ్చాయి. స్త్రీలు తమ స్వరాన్ని వినిపించటం మొదలుపెట్టారు. తగ్గేదేలే అంటున్నారు. ఈ విషయమే విహారీ ఊహించలేకపోయాడు. పెళ్లి అనే బంధం ఇరువురి మనస్తత్వాలను కలిపేస్తుందని ఆశపడ్డాడు. కాని అలా జరగడం లేదు. అదే అతని బాధ. ఒక మధ్యాహ్నం వేళ సిటీ మధ్యలో ఉన్న ఫేమస్ రూఫ్ రెస్టారెంట్లో కూర్చున్నారు సరయు, విహారీ. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఇంకా రాలేదు. ఏసీ చల్లదనం హాయిగా ఉంది. కాని వారి మనసులే వేడివేడిగా ఉన్నాయి. చెప్పు, ఇలా అర్ధాంతరంగా ఆఫీస్ నుండి లంచ్కి ఎందుకు రమ్మన్నావు? అడిగింది సరయు. చిన్నగా నిట్టూర్చాడు విహారీ. నీతో మాట్లాడదామని రమ్మన్నాను చెప్పాడు. అదేదో ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా అంది. అది కుదరడం లేదు కదా. ఇంట్లో నీ ప్రపంచం నీది, నా ప్రపంచం నాది. ఆహా, సరే చెప్పు. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? సీరియస్గా అడిగాడు. నాకు తెలీదు. నా పేరెంట్స్ చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే. అదేంటి, నీకు అంటూ ఒక ఇష్టం లేదా? ఉంది, కానీ వాళ్ళు నా మాట వినలేదు. అవునా? పెళ్ళంటే అంత చిన్న విషయం కాదు కదా. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకున్నావు? నాకవన్నీ తెలియవు. నువ్వు బాగా సెటిల్ అయ్యావని, మంచివాడని చెప్పారు. చేసుకున్నాను. పెళ్ళైతే మాత్రం నాకేంటి? నా జాబ్ నాది, నా జీవితం నాది అంది సింపుల్గా. తల పట్టుకున్నాడు విహారీ. తన భార్యది అమాయకత్వమా లేక అతి తెలివా అన్నది అర్థం కాలేదతనికి. సరే, ప్రస్తుతం నాతో ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నెమ్మదిగా అడిగాడు. అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలన్నది నా డ్రీమ్. నా పేరెంట్స్కి ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు. జాబ్ చేస్తున్నావు కదా, ముందు పెళ్లి చేసుకో, తర్వాత ఎంఎస్ సంగతి చూద్దామని ఏదో చెప్పారు. ఎటూ చెప్పలేక పెళ్లికి ఒప్పుకున్నాను అంది. బాగానే ఉంది. నీ పేరెంట్స్ చెప్పినట్టు పెళ్లి చేసుకున్నావు. నీ జాబ్ నువ్వు చేసుకుంటున్నావు. మరి నా సంగతేమిటి? ఒకే ఇంట్లో మనం రూమ్మేట్స్ లా ఉంటున్నాం. పెళ్ళంటే ఇదేనా? ఎన్నో ఆశలతో నిన్నిష్టపడి పెళ్లి చేసుకున్నాను. నా గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు అన్నాడు. ఏమో, నాకవన్నీ తెలియవు. నీకు నచ్చకపోతే నన్ను వదిలేయ్ అని చెప్పి లేచి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలాడు విహారీ. బిల్లు కట్టి ఇక ఆఫీస్కి వెళ్లే మూడ్ లేక ఇంటిదారి పట్టాడు. నిజానికి తనకి ఎన్నో కలలు, ఆశలు ఉన్నాయి. అవన్నీ నెరవేరడానికి పెళ్లి అడ్డం కాదు అనుకున్నాడు. భార్యతో హాయిగా సంసారం సాగిస్తూ వాటిని తీరిగ్గా నెరవేర్చుకోవచ్చు అనుకున్నాడు. కాని ఆ ప్రశాంతతే దొరకడం లేదు. భార్య ఒక గుదిబండలా తయారైంది. ఇప్పుడు ఆమెను వదిలేస్తే తనలోనే లోపం ఉంది అనుకుంటారు. అలా అనుకున్నా పర్వాలేదు. కాని అంత అవసరం ఏముంది? భార్యకు నెమ్మదిగా నచ్చజెప్పి తన దారిలోకి తెచ్చుకుంటే సరి అనుకున్నాడు. కాని అది అంత సులభం కాదు అని, సరయు అందరిలాంటి అమ్మాయి కాదు అని అతనికి తెలియదు. ఆ సాయంత్రం సరయు కోసం ఇంట్లో ఎదురు చూస్తున్నాడు విహారీ. చీకటి పడినా ఇంకా రాలేదు ఆమె. ఆఫీస్ నుండి బయలుదేరిందో లేదో అనుకుని ఆమె మొబైల్కి ఫోన్ చేశాడు. 2 రింగుల తర్వాత ఫోన్ ఎత్తింది. ఎక్కడున్నావు? ఇంకా ఇంటికి రాలేదు అని ప్రేమగా అడిగాడు. ఆఫీసు నుండి వస్తుండగా కాఫీ తాగాలి అనిపించింది. మన ఇంటి దగ్గరే ఉన్న రాఘవేంద్ర హోటల్లో ఉన్నాను అని చెప్పింది. అదిరిపడ్డాడు విహారీ. అదేంటి, ఇంటికి వచ్చి తాగొచ్చు కదా అనుకున్నాడు. మళ్ళీ ఓహ్, ఆమె వంటగది మొహం చూడదు కదా అని గుర్తొచ్చి సర్దుకున్నాడు. సరే, నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. బైక్ వేసుకుని ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. అది ఉడిపి హోటల్. టిఫిన్లు, వెజ్ ఐటెంలు దొరుకుతాయి. బయట నిలబడి తినడానికి ఎత్తైన స్టీల్ టేబుల్స్ ఉన్నాయి. లోపల కూర్చొని తినడానికి మామూలు టేబుల్స్ ఉన్నాయి. సరయుని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాడు. ఒక టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ తెరిచి ముందు పెట్టుకొని అందులో వర్క్ చేస్తోంది ఆమె. పక్కనే
పొగలు కక్కుతూ కాఫీ మగ్. చుట్టుపక్కల టేబుళ్ల దగ్గర టిఫిన్లు తింటున్న జనం, అటూ ఇటూ తిరుగుతూ సర్వర్లు. అంతా హడావిడి. కొందరు ఆమెను వింతగా చూస్తున్నారు. ఆమె ఎదురుగా కూర్చున్న ఒక అపరిచిత కుర్రాడు సరయుతో ఏదో మాట్లాడుతున్నాడు. అదంతా చూసి ఎందుకో సర్రున కోపం వచ్చింది విహారికి. కాని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. సర్వర్ వచ్చి, సార్, ఆర్డర్ ప్లీజ్ అన్నాడు. ఒక టీ అని చెప్పాడు విహారి ఆమెను చూస్తూ. అదేంటి సరయూ, ఇంటికి వచ్చి కాఫీ ఇమ్మంటే నేను పెట్టిస్తాను కదా ప్రేమగా అన్నాడు. నాకు ఇలా మనుషుల మధ్య కూర్చొని తాగాలనిపించింది, అందుకే ఇక్కడికొచ్చాను అంది. సరే వచ్చావు, ఈ ల్యాప్టాపు, ఈ బిల్డప్ ఎందుకు? సడన్ గా ఓ ప్రాబ్లంకి సొల్యూషన్ తట్టింది, అందుకే వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాన్ని కోడ్లో పెట్టి రన్ చేస్తున్నాను. నీకేమైనా అభ్యంతరమా? నెమ్మదిగా అంది. తల పట్టుకున్నాడు విహారి. ఏ అభ్యంతరమూ లేదు, ముందు కాఫీ తాగు అని చెప్పాడు అప్పుడే వచ్చిన తన టీని సిప్ చేస్తూ. ఎదురుగా కూర్చున్న కుర్రాడు అదోలా చూసి లేచి వెళ్ళిపోయాడు. హోటల్ నుండి ఇంటికి వచ్చాక చెప్పింది సరయు. ఒక వారం రోజులు ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను నేను అని. అవునా, సరే అని చెప్పాడు విహారి. తర్వాత రోజు పొద్దున్నే విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయింది సరయు. యథావిధిగా ఒంటరిగా మిగిలిపోయాడు విహారి. వారం గడిచింది. ఇంకా వెనక్కు రాలేదు సరయు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఆమె తల్లిదండ్రులను అడిగాడు. ఏమో బాబూ, ట్రైనింగ్ కోసం వెళ్ళిందంటగా. మాకు అంతే తెలుసు అన్నారు. ఆమె పనిచేసే ఆఫీసులో వాకప్ చేశాడు. ట్రైనింగ్ గట్రా ఏమీ లేదు, ఆమె ఆఫీస్కి రావటం లేదు అని చెప్పారు. ఏదో అనుమానం మొదలైంది విహారికి. ఆ రోజు హోటల్లో సరయుతో మాట్లాడిన ఆ కుర్రాడు ఎవరై ఉంటారు? సరయుకి అతనికి ఏమైనా సంబంధం ఉందా? సడన్ గా ఈ బెంగళూరు ట్రైనింగ్ ఏమిటి? అయినా వారం తర్వాత సరయు ఎందుకు తిరిగి రాలేదు? ఇలా ఆలోచిస్తున్నాడు విహారి. డాట్స్ అన్నీ కలిపితే సరయు ఆ కుర్రాడితో లేచిపోయిందా అన్న అనుమానం బలపడుతోంది విహారిలో. అయినా తొందరపడకుండా ఓపిగ్గా వెయిట్ చేయాలి అనుకున్నాడు. తన అనుమానాలన్నిటినీ మనసులోనే సమాధి చేశాడు. 2 వారాల తర్వాత వెనక్కి వచ్చింది సరయు. అదేంటి, వారం రోజులే ట్రైనింగ్ అన్నావు, ఇప్పటిదాకా రాలేదు అడిగాడు విహారి. అవును, ఇంకో వారం ఎక్స్టెండ్ అయింది క్యాజువల్గా చెప్పింది. ఆ విషయం చెప్పాలి కదా. ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఎలా? మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎందుకు టెన్షన్? నేను ఎవరితోనైనా లేచిపోయాను అనుకున్నావా? అయినా నీకన్నీ చెప్పాలా? చా, అలా మాట్లాడతావేంటి? అలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి? నీ మనసులో ఉన్న అనుమానం నాకు తెలుసు. ఆ రోజు హోటల్లో కాఫీ తాగుతూ కూడా గమనించాను. సరే, తిరిగి వచ్చేశావు కదా, అదే చాలు అని సంభాషణ ముగించాడు. యథావిధిగా సరయు తన సెల్ఫోను, ల్యాప్టాప్ల ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అతను మాత్రం కుడితిలో పడ్డ ఎలకలా గింజుకుంటున్నాడు. ఆదివారం ఉదయం హాల్లో కూర్చొని పొద్దున్నే తాను ప్రిపేర్ చేసుకున్న ఉప్మా తింటున్నాడు విహారి. సరయు బెడ్రూంలో గాఢ నిద్రలో ఉంది. వీకెండ్స్లో రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకుంటుంది. పొద్దున్నే లేటుగా లేస్తుంది. ఆమెను డిస్టర్బ్ చేయడు విహారి. ఆమె లేచేదాకా తన పని చేసుకుంటాడు. ఇంతలో మెయిన్ డోర్ తోసుకొని లోనికి వచ్చిన అత్తామామలను చూసి లేచి నిలబడి, రండి రండి అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. వాళ్ళు లోనికి వస్తూ, పర్వాలేదు బాబూ, కూర్చొని టిఫిన్ తిను అంటూ సోఫాలో సెటిలయ్యారు. తింటున్న ప్లేట్ కిచెన్లో పెట్టి చేయి కడుక్కొని వచ్చాడు. బాబూ, అమ్మాయి ఏది అడిగింది అత్తగారు. నిద్రపోతుందండి. ఏంటి, ఇంత పొద్దెక్కేదాకానా అంటూ ఆశ్చర్యపోయింది ఆమె. మా అమ్మాయి ఇంకా చిన్నపిల్లే అంటూ మురిసిపోయారు మామగారు. అభావంగా చూశాడు విహారి. ఈ మాటలకు మెలకువ వచ్చింది సరయుకు. ఆవలిస్తూ నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. ఏంటే, ఇప్పుడు తెల్లారిందా నీకు అంటూ కూతురుని తిట్టింది ఆమె.
చురుగ్గా చూసింది సరయు. అమ్మా, మీరెందుకొచ్చారో నాకు తెలీదు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి అని ఘాటుగా సమాధానమిచ్చింది. చాలే సంబడం. నీ మొహం చూసి వచ్చామనుకున్నావా? అబ్బాయి కోసం వచ్చాం. మంచి మర్యాద అనేది ఒకటుంటుంది. అది తెలుసుకో గట్టిగా అన్నదామె. అవన్నీ నాకు తెలుసు. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పండి. పెళ్ళై ఇన్ని రోజులైంది. నీ కడుపున ఒక కాయ పడలేదింకా. అది కనుక్కుందామనే వచ్చాం. కాయలు పళ్ళు కాయడానికి నేనేమైనా చెట్టునా? మనిషిని కోపంగా అంది. అర్థం చేసుకో సరూ, మేం కూడా ముసలివాళ్ళమవుతున్నాం. నీ ముచ్చట తీర్చాలని మాకు ఉంటుంది కదా. మీ ముచ్చట కోసం నా లైఫ్ని పాడు చేసుకోవాలా? పిల్లల్ని కంటే పాడు చేసుకున్నట్టా? నిన్ను మేం కనలేదా? నాకనవసరం. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్. నాకంటూ ఒక లైఫ్ ఉంది, ఒక కెరీర్ ఉంది. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చేసి వచ్చింది ఇందుకేనా? ఇప్పుడు పిల్లల్ని కని వాళ్ళని పెంచి పోషిస్తూ నా బ్రతుకు స్పాయిల్ చేసుకోవాలా? మరేం చేస్తావు? అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? కూతుర్ని అడిగారు మావగారు. మీరు చేసుకోమన్నారు, చేసుకున్నాను. త్వరలో అమెరికాకు వెళ్తున్నాను. ఆ పని మీదే బెంగళూరు వెళ్ళొచ్చాను. దట్స్ ఆల్. తక్కేదేలే అని కరాఖండిగా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. హతాశులైపోయారు విహారి అత్తామామలు ఈ పిడసరం సమాధానానికి. నిస్సహాయంగా విహారి వైపు చూశారు. మమ్మల్ని క్షమించు బాబు అన్నట్టు. తర్వాత ఇక అక్కడ ఉండలేక వెళ్లడానికి లేచారు. వెళుతూ, ఇక నీ ఇష్టం బాబు. దీన్ని లీగల్గా వదిలేసి వేరే అమ్మాయిని చేసుకో, సుఖంగా ఉండు అని బాధగా చెప్పి వెళ్ళిపోయారు. బుర్రా వేడెక్కిపోయింది విహారికి. ఫ్లాట్లో నుండి బయటపడి అలా నడుస్తూ నడుస్తూ సిటీ బయట దాకా వచ్చేశాడు. వాతావరణం చల్లగా ఉంది. ట్రాఫిక్ గోల తగ్గింది. అక్కడ చిన్న చెరువులాంటిది కనబడడంతో దాని ఒడ్డున కూర్చొని అందులో ఈదుతున్న బాతుల్ని, ఎగురుతున్న పక్షుల్ని చూడసాగాడు. ఏవో ఆలోచనలు అలా తరంగాల్లా అతని మనసులో కదులుతున్నాయి. సరయు వైపు నుండి ఆలోచిస్తే ఆమె ప్రవర్తన కరెక్టే అనిపిస్తుంది. పెళ్లి అనేది ఆమె జీవితంలో జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన. ఆమె ప్రమేయం లేకుండానే బలవంతంగా జరిగిపోయింది. అంత మాత్రాన ఆమె తన ఇష్టాలను, వ్యక్తిత్వాన్ని బలి చేయాల్సిన అవసరం ఏముంది? ఏ వ్యక్తికైనా పెళ్లితో జీవితం సమాప్తమైపోవాలా? తనకంటూ ఆశలు, ఆశయాలు ఉండకూడదా? పెళ్లికి తల వంచడం ఆమె తప్పే, అందులో సందేహం లేదు. కాని బలవంతంగా ఆమెతో కాపురం చేయించడం ఎంతవరకు సమంజసం? ఇలా సాగిపోతున్నాయి అతని ఆలోచనలు. అతనికి తన తల్లి గుర్తుకొచ్చింది. గొప్ప గాత్రం ఆమెది. ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నది. కాని ఏం లాభం? వివాహ బంధానికి విలువ ఇచ్చి సంసార చట్రంలో చిక్కుకుపోయింది. నిత్యం అనారోగ్యంతో బాధపడే భర్తని, అంటే తన తండ్రిని సంరక్షించుకోవడానికే జీవితాన్ని ఖర్చు పెట్టేసింది. తన ఇష్టాలను త్యాగం చేసింది. ఆమె కళ్లల్లో ఆ బాధ నిత్యం కదలాడుతూనే ఉండేది. అది తను చాలాసార్లు గమనించాడు. ఇప్పుడు కాలం మారింది. సరయు నేటితరం అమ్మాయి, విద్యార్థికురాలు. తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా మలుచుకోవాలని కలలు కంటున్న ధీరవనిత. ఆమెను తను ఆపడం ఎందుకు? మరి ఏం చేయాలి? విడాకులు తీసుకోవాలా? అక్కర్లేదు. తాము విడిగా ఉంటూ ఎవరి కెరీర్ని వారు డెవలప్ చేసుకుంటే చాలు. తనకు కూడా మంచి కథకుడిగా పేరు తెచ్చుకోవాలనుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేయడానికి అవకాశం వచ్చిందని సంతోషపడితే సరి. ఆమెను ఎంత దూరమైనా ఎగరనిస్తే సరి. ఆ కోరిక తీరాక ఆమెకు అప్పటికి తనపై ప్రేమ కలిగితే, వివాహబంధం గుర్తొస్తే, తనతో సంసారం చెయ్యాలి అనుకుంటే స్వాగతిస్తాడు. లేదంటే లేదు. సరయు ఆవేశంగా ఎవరికోసం తగ్గేదేలే అంటోంది. కాని తను మాత్రం భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవాలంటే మగాణ్ణి అనే అహానికి పోకుండా భార్య కోసం తగ్గాలిలే అంటాడు. ఈ నిర్ణయం అతనికి గొప్ప సంతోషాన్నిచ్చింది. రిలీఫ్గా ఫీలై చెరువులో స్వేచ్ఛగా ఈదుతున్న బాతుల్ని,
ఎగురుకుంటూ ఎటో వెళ్ళిపోయి తిరిగి మళ్లీ వచ్చి వాలుతున్న పక్షులని ఇష్టంగా చూడసాగాడు.